పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు? పిఠాపురం అభివృద్ధి అండి. రోజా అదొక కొజ్జ తెరిచిన పుస్తకం. గోండా లేడీ గోండా కింద మాట్లాడింది అనమాట ఆవిడ. వంగగీత గారు ఓడిపోయినందుకు పిఠాపురం ప్రజల్ని పట్టించుకోవడం మానేశారా? టైం పడుతుంది కదండి, మరి కాపాడడానికి ఇంకా సప్లై రాదు కదండి. కనీసం 15-20 రోజులు పట్టాలండి. ఇప్పుడు ఎవరైనా ఓడిపోయినట్టు ఎవరు తిరిగారు కదండి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. రేపు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇచ్చారు, దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కాపు బిడ్డ అయితే నేను కాపు ఆడబడుచున్నది. కాపు కులానికి కాపునాడు మీటింగ్ పెట్టారు. ఎంత జనం వెళ్ళారు అయ్యాలా. అది మాటలకి అందం లేనిది, మాటలతో చెప్పలేనిది కూడానే. పిఠాపురం ప్రజలైతే పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో నెగ్గించుకున్నారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది, మంత్రి బాధ్యతలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు అయితే పిఠాపురం అయితే దర్శించలేదు, విజిట్ చేయలేదు పవన్ కళ్యాణ్. దీనిపై మీరేమంటారు? అసలు ఆయన అభివృద్ధి చేస్తారంటారా? ఎవరు చేస్తారండి, ప్రతిపక్షం చేస్తుంది. ఆయన పలుగు పారబట్టుకుని చేయని అవసరం లేదు. ఒక్కసారిగా గ్లామర్ తగ్గిపోయింది కదా. ఎలక్షన్స్ టైంలో మొత్తం పిఠాపురం అంతా సెలబ్రిటీలతో నిండిపోయి ఉంది. ఇప్పుడైతే ఏ ఒక్క సెలబ్రిటీ కనిపించట్లేదు. ఏమంటారు దీని మీద? అది అంతా ఉట్టితే డప్పు కొట్టుకోవడం. నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. పవన్ ఎక్కడ? ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చర్చనీయాంశమైన అంశం పిఠాపురం. అందరి చూపు పవన్ వైపే. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత పిఠాపురం ఇప్పటి వరకు సందర్శించలేదు. అయితే పవన్ కళ్యాణ్కు ఇచ్చిన బాధ్యతలు ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరా? ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. నాతో రండి. బాబాయ్ చెప్పమ్మా, పిఠాపురంలో ఏంటి విశేషాలు? ఏం చెప్పమంటారు విశేషాలు? పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ ని. అవునమ్మా. మరి ఏంటి సంగతులు? ఏం సంగతులు? పవన్ రావాలి, పాలన మారాలన్నారా, వచ్చాడు. మరి ఆ దేవుడి దేవాలో మరి అంత సమంగా చేయాలి. పాలన జరుగుతుందా? ఇప్పుడు పాలన ఇంకా జరగాలి కదా. ఇప్పుడు వచ్చాడు ఆయన, వస్తాడే ఒక 20 ఏళ్ళు ఎప్పుడు వస్తారే. ఆయన వచ్చాక పాలన మారాలి. మరి ఎలాంటి పాలన కోరుకుంటున్నావు? పాలన అందరికీ సమకూర్తిగా పాలన మారాలి. రోడ్లని ఇవన్నీ 10 మందికి చేసేది, హాస్పిటల్ అని ఇదని అదని మంచి. వంగగీత గారు ఎలక్షన్ల తర్వాత కనిపించడం మానేసినట్టు. వంగగీత గారు మరి మానేపోతే ఏం చేస్తారమ్మా? అయిపోయింది సీన్ చెత్తారు అయిపోయింది. చేసి వైసీపీ డబ్బులు ఖర్చు పెట్టేసుకుని వాళ్ళ కొట్టు చచ్చారు ఎదవాళ్ళంతే. మరి ముద్రగడ పద్మనాభం పేరు మారింది కదా, మరి దాని మీద ఏమంటారు? దాని మీద ఏమంటారు? అప్పుడు నేను రెడ్డి అని పిలిపించుకుంటాను అన్నాడు ఆయన. ఈయన రాపోతే ఈయన వస్తే నేను రెడ్డి అని పిలిపించుకున్నాను, లేకపోతే మామూలు ఎలాగని చెప్తాను అన్నాడు. కాపుల కోసం ఉద్యమాలు చేశారన్నారు కదా. అప్పుడు చేశాడు, దాని ఇల్లు పాడు చేసుకున్నాడు ఆయన. కాపునాడు కింద ఉంటే ఆయనే మంచిగా ఉన్నాం. ఆ కులానికి, కాపు కులానికి కాపునాడు మీటింగ్ పెట్టారు. ఎంత జనం వెళ్ళారు అయ్యాలా. ఆ ఇల్లు అలా ట్రైన్లు కూడా తగలట్టకపోతే ఇంత ఇల్లు లేక ఇంత ఏమీ లేకపో చెడ్డ పేరు రాపోను ఆయనకి, మంచి పేరు వచ్చినావు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ ప్రచారానికి వచ్చారు కదా సెలబ్రిటీలు అందరూ. మరి అల్లు అర్జున్ రాలేదు. అల్లు అర్జున్ రావాలంటే మరి వైసీపీలోని ఆయన ఉన్నట్టు మనకేం తెలుస్తుంది. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ అయితే గెలిపించుకున్నారు కదా మీ పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ విజిట్ చేస్తే అసలు సంబరాలు ఎలా ఉంటాయి అంటారు? ఇక్కడైతే మామూలుగా ఉండదండి సంబరాలు. దద్దరు వెళ్ళిపోతుంది పిఠాపురం అంటే. పిఠాపురం డిప్యూటీ సీఎం గారు తాలూకా. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పిన రోజా మాటలపై మీరేమంటారు? తన్నుకుని వెళ్ళారండి అసెంబ్లీకి. మామూలు అసెంబ్లీకి రానన్న వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు. అలాంటిది ఈయన తన్నుకుంటూ వెళ్ళారు డిప్యూటీ సీఎంగా. ఎందుకంటే ఆనందంగా, సంతోషంగా ఇంకోటి ఏమీ లేదు. ఆయన గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఓటమి అనంతరం వంగగీత గారు ప్రజలను పట్టించుకోవడం మానేశారా? ఓటమి అనంతరం అండి ఏం కనపడలేదండి. ఆవిడ పిఠాపురంలోనే ఉన్నారంటారా? ఏమో తెలియదండి. తెలీదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఆయన సమర్థవంతంగా ఆయన బాధ్యతలు నిర్వహించగలరని మీరు నమ్ముతున్నారా? చేస్తారనే ఉద్దేశం అండి, జనానికి మేలు చేస్తారనే ఉద్దేశం అండి. పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు? పిఠాపురం అభివృద్ధి అండి. పిఠాపురాన్ని అన్ని రూట్లు కూడా చాలా విధానంగా ఉండేలాగండి, అంతా బాగుండేలాగా ఉండాలండి. పవన్ కళ్యాణ్ వచ్చాక అసలు సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? బాగానే ఉంటాయండి. వరకు మీద ఇప్పుడు మళ్ళీ వస్తే మరి నెగ్గాడు కదా, ఇంకా స్పీడ్గా ఉంటుంది. పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి అభివృద్ధి అయినా ఎవరు వచ్చినా ఏం కాపాడేది ఏం లేదండి. ఎవరి పనాలు చూసుకుని పోతారు. అంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎలాంటి అభివృద్ధి జరగదా? ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు సంవత్సరం పోయాకనే ఏం తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నదండి, ఏమన్నది కదా. వంగగీత గారు ఎక్కడ కనిపించట్లేదు. వంగగీత గారు ఇప్పుడు ఎందుకు కనిపిస్తారండి? ఆవిడ ఎంపీ అయ్యాక కనపడలేదు. ఇప్పుడు ఎంపీ ఖాళీగా ఉన్నాడు, ఇంకేం కాపాడతారు? ప్రజలు పట్టించుకోవడం మానేశారంటారా? ఎంపీ ముందు ఎమ్మెల్యే కింద ఉన్నాడు, బాగుండేది. ఆవిడ డైలీ ఈ వరం గారిలాగా డైలీ వచ్చింది.
ఈ ఎంపీ అయ్యేకి రావడం అని. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి రోజు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే భారీ మెజార్టీతో గెలిచారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీద ఒకరి మీద గ్రడ్జ్ పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రజాపాలన ఉన్నప్పుడు మంచి కొద్దిగా హుందాతనంగా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళు దిగిపోయారు కదా. దిగిపోవడం గల కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడే విధానం బాగోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హుందాతనంగానే ఉన్నారు. వీళ్ళు ఎటువంటి విమర్శలు చేశారు ఎదుర్కొన్నారు. వాళ్ళని ఆయన్నే టార్గెట్ చేసుకుని చాలా విమర్శలు చేయడం వల్ల ఆయనకి ప్లస్ అయింది. అది అందరికీ తెలుసు. సో నేనైతే రోజా గారిని అయితే చాలా దారుణంగా విమర్శిస్తాను. ఆవిడ మాట్లాడిన విధం అంటే ఒక రాజకీయ నాయకురాలు ఎప్పుడు మాట్లాడలేదు. ఆవిడ ఒక బేసిక్గా చెప్పాలంటే ఒక దారండిపోయే ఒక లేడీ గోండా కింద మాట్లాడింది అనమాట ఆవిడ. సో ఆవిడ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఒక రాజకీయ, అందుకే ఆవిడ ఓడిపోయింది. చాలా ఆల్మోస్ట్ 50,000 మెజారిటీతో అవతల వ్యక్తి నెగ్గాడు. సో దీన్ని ప్రజలు ఎప్పుడు కూడా హర్షించలేదు, ఎవడు కూడా దీన్ని స్వాగతించలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంత్రులు ఉండడం వల్ల, రోజు ఇలాంటి మంత్రులు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి చౌ చూశాడు. సో నా ఆలోచన ఇది. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచారు కదా. ఇప్పటి వరకు అయితే పిఠాపురం విజిట్ చేయలేదు. ఆయన విజిట్ చేసిన తర్వాత పిఠాపురంలో సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? భయంకరంగా ఉండబోతున్నాయి. ఆయన నెగ్గక ముందే ఒక ర్యాలీ చూసాం మనం. మొత్తం స్టేట్లోనే పెద్ద ర్యాలీ అది. ఇప్పుడు ఉండబోయే ర్యాలీ ఎలా ఉంటుందంటే దానికి త్రిపుల్ ఉంటుంది. సో నాకు తెలిసి అయితే విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని ఆయనకు వచ్చిన క్రేజ్ దేనికోసం వచ్చింది? ఆయన ఇప్పుడు వరకు ఉన్న పొలిటీషియన్స్లో అత్యంత నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ నా దృష్టిలో. ఎందుకంటే ఆయన మీద కేసులు పక్కన పెడితే ఆయన అవినీతి సంపాదనతో ఏం చేయలేదు. సో ఆయన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రజలు చాలా మంచి చేశాడు. సో కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి చాలా, ఇప్పుడు మన ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కిడ్నీ హాస్పిటల్ సంబంధించి ఒకటి చేశాడు. అలాంటివి చాలా ఉన్నాయి. ఉద్దానం కిడ్నీ. సో అలాంటివి ఆయన చాలా చేశాడు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన నెగ్గిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కేర్ తీసుకుని, ఎక్కువ స్టెప్స్ తీసుకుని ప్రతి ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు వరకు ఎవరు చేయలేని విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రజా సమస్యలు ఆయన పోరాడుతున్నాడు. సో బయటకు వచ్చి ఆయన ఆఫీస్ దగ్గర చాలా కేసులు కూడా సాల్వ్ చేస్తున్నాడు. సో అట్ ద సేమ్ టైం ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ మంచి స్టేజ్లో ఉన్నాడు, పొలిటీషియన్ అయ్యాడు, అక్కడ మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది. సో రీసెంట్గా జగన్ ప్యాలెస్లు కూడా బయటకు వచ్చినాయి. సో ఏంటంటే మనకు తెలిసింది అక్రమ కట్టడాలు బయటకు వచ్చినాయి. ఆయన చాలా ఇప్పుడు నేను పెత్తందారులకి పేదలకి మధ్య వారని చెప్పేసి ఇప్పుడు పెత్తందారుడు ఆయనే కదా. అన్ని ప్యాలెస్ ఉన్నాయండి, పెత్తందారుడు ఎవడు ఆయనే అవుతాడు. పవన్ కళ్యాణ్కి ఏముంది? సో ఆయనకు ఉన్నదాన్ని సంపాదించిన ప్రజలకు పెట్టి ప్రజలకు మంచి చేస్తున్నాడు. సో ఈయన రియల్ పెత్తందారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సో మంచి చేసే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. సో ఇప్పుడైతే చెప్తున్నాను ర్యాలీ ఉంటే కనుక బేకరంగా ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఒక 20 మంది తీసుకొస్తాను నేను. సో ఆబ్వియస్లీ చాలా గట్టిగా ఉండబోతుంది. ఇప్పుడు పిఠాపురంలో ఎన్నికల్లో ఓడిపోయిన వంగగీత గారు ఓడిపోయినందుకు పిఠాపురం ప్రజల్ని పట్టించుకోవడం మానేశారా? ఆబ్వియస్లీ ఆవిడ ఉండగానే ఏం పట్టించుకోలేదు. లేనప్పుడు ఇంకేం పట్టించుకుంటా చెప్పండి. సో ఆవిడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకప్పుడు తిరిగింది, ఓకే. ఎంపీ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఒకసారి కూడా ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడైతే ఇంక అసలు రాదు, ఇంక కనబడదు. నాకు తెలిసి కనుమరుగు అయిపోతుంది. సో ఇనిషియల్గా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు జనసేనలోకి ఆవిడ ఆహ్వానించినప్పుడు ఆవిడే ఉంది, తిరిగి మనం వైసీపీలోకి ఆహ్వానిస్తానని చెప్పింది. ఇప్పుడు వైసీపీ పార్టీ ఉండదు, కనుమరుగు అయిపోతుంది. ఆబ్వియస్లీ 11 సీట్లు వచ్చిన తర్వాత జగన్ మీద ఉన్న కేసులు, ఇప్పుడు జగన్ ఇక్కడ లేడు, బెంగళూరు ప్యాలెస్ కూడా వెళ్ళిపోయి మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన ఇక్కడ ఉన్నాడు, పార్టీ కూడా ఆటోమేటిక్గా అంతరించిపోద్ది అనమాట నా దృష్టిలో అయితే. సో ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తే తెలుగుదేశంకి వెళ్ళాలి, జనసేనకి వెళ్ళాలి. నాకు తెలిసి అయితే ఆవిడ రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా కోల్పోయింది. మరి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇదంతా అయిపోయింది, చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని అయితే విజిట్ చేయలేదు. ఇలాంటి వ్యక్తి పిఠాపురానికి మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారా? పిఠాపురానికనే కాదు, అసలు అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని మీరు నమ్ముతున్నారా? నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి. నమ్ముతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం కింద అయ్యి ప్రమాణ స్వీకారం చేసి ఆయన చాలా బిజీగా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన లేకపోయినా సరే ఆయన ఇన్ఛార్జ్లు పెట్టాడు ఇక్కడ. సో పిఠాపురంలో ఆయన ఇన్ఛార్జ్లు చాలా మంది ఉన్నారు. ఆబ్వియస్లీ డెవలప్మెంట్ జరిగితే నేను నమ్ముతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురం అభివృద్ధి చాలా తారస్థాయిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ చాలామంది ఏంటంటే ఈయన ఇక్కడ అవైలబుల్గా ఉండరు అంటే, ఆయన ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటారు. ఆయన ఏమీ లోకల్ లీడర్ కాదు, స్టేట్ లీడర్, నేను చెప్పాలంటే నేషనల్ లీడర్. ఇప్పుడు మోడీతో అంత సాన్నిహిత్యం ఉన్న లీడర్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఒక కేంద్రంలో ఇంత పవర్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా. అంటే మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఆయన రాకపోయినా ఆయన ఇన్ఛార్జీలు పెట్టి ఇక్కడ మేనేజ్ చేసేస్తారని అంటారా? ఆయన ఖచ్చితంగా వస్తారు. ఆయన వస్తారు కాబట్టి ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఇల్లు చూసేసుకున్నారు. ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటే ఆయన వస్తాడు, ఇక్కడ ప్రజలతో సాన్నిహిత్యంగా ఉంటాడు, ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు ఏమైనా సరే మనకు అప్డేట్ వచ్చింది ఏంటంటే, పిఠాపురంలో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జనసేన కార్యాలయంకి వెళ్ళి అప్డేట్ చేయండి అని చెప్పారు. సో అంటే ఏంటి, ఆయన ఏం ప్రాబ్లమ్స్ సమీక్షిస్తున్నాడు. ఆయన ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఏదైనా కొద్దిగా పెద్దగా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, ఆయన వచ్చి మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన ఇందులో ఇన్వాల్వ్ అవుతాడని, ఆయనకు అవకాశం ఇచ్చిన పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు గుంటూరులో మంగళగిరిలో కావాలి ఉన్నారు రాత్రి మీటింగ్.
అది ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి ఇప్పటి వరకు పిఠాపురం దర్శించలేదు కదా, మరి ఆయన అభివృద్ధి చేస్తారంటారా? బాగా చేస్తారు, చేసేవండి ఆయన ఏకంటే ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు అక్కడ గెలిచినవి అన్నీ అక్కడ అన్నీ చూసుకోవాలి కదా, చూసుకున్నాక అప్పుడు అందరూ ఉంటారు కదా మంత్రులందరూ మాట్లాడుకుని అక్కడ అన్ని చూసి అప్పుడు ఎవరి డ్యూటీ వాడు చేస్తారు. కానీ అందరికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ చేస్తారు బాగా. మరి వంగా గీత గారు ఏమైపోయినట్టు అసలు? వంగా గీత గారు మాకు తెలియదు, ఇదివరకే తెలియదు. ఇది వరకు కూడా తెలీదా? ఇదివరకు అంటే బోర్డు మీద చూడటమే కానీ మేము ఎప్పుడు నేను ఓటు వేసిన కాడి నుంచి రామారావు గారికి వేసాను ఫస్ట్, అప్పటి నుంచి వాళ్ళకే వేస్తాను. ఎలక్షన్స్ లో గెలిచినా కూడా ఆవిడ అభివృద్ధి ఏం చేయలేదా ఇంతకు ముందు? ఏం చేసినట్లేదు, ఆమె పేరు ఏమి పలకలేదు, ఏమి చేసినట్లేదు. అది ఎక్కడ వినలేదు నేను వంగా గీత గారి గురించి. ఏదో బోర్డు మీద చూడడం, ఈయన అంటే ఈయన కాదు చూడడం అంతే. రోజు అసెంబ్లీ గేట్ దాటినేను అని చెప్పేసి రోజా చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? అది అంతా ఉట్టిదే, డప్పు కొట్టుకోవడం. ఆమె నేను పెద్ద సినిమా యాక్టర్నని డప్పు కొట్టుకోవడం అంతే. ఆమె చేసేది ఏమీ లేదు. ఆమె రానని తెలుసు, తెలియదని తెలుసు ఆమెకి, కానీ నేను సినిమా యాక్టర్ను కదా అని అంత లేదు ఆమెకి. ఆవిడ జబర్దస్త్ నుంచి వచ్చింది కదా, మరి జబర్దస్త్ లో పనిచేసిన ఆర్టిస్టులని చిన్న ఆర్టిస్టులు అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేశారు కదా, మరి అదంతా ఉట్టిదే, అన్నీ ఉట్టిగానే, అంతేగాని నిజంగా ఏవి కాదు. ఏంటి పిఠాపురంలో విశేషాలు? ఏముందండి, మామూలుగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటున్నాను. అదే పవన్ కళ్యాణ్ గెలిచారు కదా, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత గెలవడానికి ముందు అసలు విశేషాలు ఏంటి పిఠాపురంలో? అసలు ఏమోనండి, ఇక మాకు పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తామని అనుకున్నామండి, ఆయన వచ్చాడు. మరి అభివృద్ధి అనేది ఉంటుందా? మరి చెయ్యాలండి, అయినా చెయ్యాలా, అందరూ కట్టబాటు చేసాం, అయినా చెయ్యాలి. వంగా గీత గారు కనిపించట్లేదని విన్నాం ఇక్కడ. కాకినాడలో ఉంటున్నారు, కాకినాడే కదా. ఎలక్షన్స్ అయిన తర్వాత వంగా గీత గారు ప్రజలు పట్టించుకోవడం మానేశారా? మానేశారు, ఇక్కడ రావట్లేదండి, కాకినాడలో ఉంటుంది, కాకినాడే కదా, కాకినాడలో కదా. పవన్ కళ్యాణ్ మీద అయితే రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది కదా అప్పట్లో, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి. ఇప్పుడైతే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖల బాధ్యతలు తీసుకున్నారు. దీని మీద మీ రోజా చేసిన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నోటికి ఎంత వచ్చింది కదా అంత వాగితే, అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వకుండా చేశాడు అన్న మాట కోసం మా పవన్ అన్న తనేంటో నిరూపించుకున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే గెలిచిన తర్వాత ఇప్పటి వరకు విజిట్ చేయలేదు పిఠాపురాన్ని. అలాంటి వ్యక్తి పిఠాపురాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం, ఎందుకంటే మా పవన్ అన్న కోసం ఎప్పటి నుంచో నమ్ముతూనే ఉన్నాం. సో ఇప్పుడు కూడా అలాగే నమ్ముతూ ఉంటాం. సో ఇప్పుడు ఎలాగో మా పవన్ అన్న అక్కడ కాబట్టి ఇంకా మాకు ఈ జాబ్ ఫెసిలిటీస్ కూడా మాకు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం గట్టిగా. ఎన్నికల్లో ఓడిపోయిన వంగా గీత ప్రజల్ని పట్టించుకోవడం మానేశారా? మానేసింది, ఇంకెందుకు డబ్బు వృధా చేయడం అని మానేసింది మొత్తానికి. ఇంకెందుకులే డబ్బు ప్రజలు వేసినా వేస్ట్, ఇంకని ఇప్పుడు దాకా ఎలాగ చేయలేదని ఉండగడ మానేసింది. ఇప్పటి వరకు ఆవిడ ఏమీ అభివృద్ధి చేయలేదు, చేసినట్టు చెప్పింది కానీ ఏమీ చేయలేదు. స్థానికంగానే మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి వంగా గీత గారు అప్పుడు చెప్పేశారు కదా, మరి ఇప్పుడు ఏం లేదంటారు అలాగా? ఏమీ లేదు, ఏమీ చేయలేదు అసలు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం వస్తే అసలు సంబరాలు ఎలా ఉంటాయి? గెలిచిన సంబరాలు ఇప్పటి వరకు అసలు చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పిఠాపురంలో అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉండబోతున్నాయి? మొత్తం సంబరం అంటే ఇంకా పెద్ద పండుగ వచ్చినట్టు చేసుకుంటారు అందరు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురంలో అయితే ఎక్కడా చూడలేదు ఆయన్ని, ఇప్పటి వరకు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత అసలు సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? సంబరాలు ఒక రేంజ్లో ఉంటాయండి, సంబరాలు చూడక్కర్లేదు, ఓ రేంజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు నియోజకవర్గం జనం అందరూ. ఇప్పటి వరకు రాలేదు, మరి ఇలా ఇప్పటి వరకు రాని వ్యక్తి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందని మాకు, చేస్తారండి. రోజా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వలేనని చెప్పేసి అప్పుడు చెప్పింది. భారీ మెజార్టీతో పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయనే చూస్తున్నారు తప్ప అదేదో వాళ్ళ మీద పగ తీసుకున్నా గారు చూస్తలేదండి. ఇప్పుడు నియోజకవర్గం రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారండి. వర్మ గారికి ఎలాంటి సీటు దొక్కుతుందని మీరు అనుకుంటున్నారు? వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటున్నాను, మంచి మంత్రి పదవి. వంగా గీత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆవిడ ప్రజల మధ్య తిరగడం మానేశారా? తిరుగుతున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారా? ఇక్కడ పిఠాపురంలో ప్రజలు చాలా మందిని అడిగితే ఆవిడ అసలు ఇక్కడ ఉండట్లేదు, బయటికి మొహం చూపించట్లేదు అని చెప్తున్నారు. టైం పడుతుంది కదండి, మరి కాపాడడానికి ఇంకా సప్లై రాదు కదండి, కనీసం 15-20 రోజులు పట్టాలండి. ఇప్పుడు ఎవరైనా ఓడిపోయినట్టు ఎవరు తిరిగారు కదండి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా.
ఆవిడైతే ప్రజల సమస్యలు తెలుసుకుని పట్టించుకునే మనిషి అని మీరు అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి రాలేదు. ఆయన అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారా? చేస్తారా? ఎలా నమ్ముతున్నారు చేస్తారని? అంటే ఆయనకి కొంచెం టైం పట్టాలి కదండి. ఇప్పుడు ఎలక్షన్ నెగ్గారండి, మరి అన్నీ చూసుకోవాలి కదా. పైన ఏం జరుగుతుందని పెట్టుకుంటే కానీ రానకపోతుంది కదండి. వార్త అయినా వచ్చేసి కలాలంటే కలనకపోతుంది. ఇది వరకు అంటే మా వాళ్ళకి సామాజికం తిరిగిపోయాడు. ఇప్పుడు ఆయన పదవులు వచ్చాయి కదా, కొంచెం సెక్యూరిటీ అని అది కొంచెం ఎక్కువ ఉంటుందండి. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలేదు. ఆయన అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఎందుకంటే సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి రావడానికి అవ్వలేదు, ప్రమాణం స్వీకారం అవి అవ్వడం వల్ల. కానీ ఖచ్చితంగా సార్ అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది. పిఠాపురం అంతా నమ్ముతున్నాం మేము. కన్ఫామ్గా అభివృద్ధి చేస్తారు సార్. మీరు చూస్తారు కదా, వంగా గీత గారు ఉండేవారు కదా, ఆవిడ ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు అయితే ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ కనిపించట్లేదు అని విన్నాము. ప్రజల మధ్యలోకి వస్తున్నారా? లేదక్క, రావట్లేదు. లేదు. ఆవిడ ఏమైనా ఇంతకు ముందు ఏమైనా అభివృద్ధి పథకాలు చేశారా? చేశారంటే చేశారక్క, కాకపోతే మరి అంతలా అని చెప్పలేము. పవన్ కళ్యాణ్ అంతా చేస్తారు. విన్నాయాక వచ్చారు, తర్వాత మళ్ళీ ఎవరికి కనిపించలేదు. మళ్ళీ మొన్న పోటీ చేశారు, మళ్ళీ కనిపించడం మళ్ళీ ఆవిడ స్థానికంగా ఉంటాను, అందరికి అందుబాటులో ఉంటానని అప్పట్లో చెప్పారు కదా, మరి మాటలు అసలు ప్రజా సమస్యలు వింటారు ముందు? అప్పుడు వినేవారక్క, మళ్ళీ ఆమె విన్నవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు పిఠాపురంలో కనిపించలేదు. మళ్ళీ లాస్ట్ టైం ఎలక్షన్స్కే వచ్చారు. ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత కాంపిటీషన్ కోసం వచ్చారు అంతే. దాకా మళ్ళీ రాలేదు, ఆమె కనిపించలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత అసలు సంబరాలు ఎలా ఉంటాయి? చాలా, అది మాటలకి అందం లేనిది, మాటలతో చెప్పలేనిది కూడా. అది రికార్డు కూడా బ్రేక్, ఆల్రెడీ ఒకసారి రికార్డ్ బ్రేక్ అయింది నామినేషన్ రోజు. సేమ్ ఇంకా డెవలప్మెంట్ కూడా అలాగే చేస్తారని మేము నమ్ముతున్నాం అక్క. డెవలప్మెంట్ కూడా అలాగే చేస్తారని మేము నమ్ముతున్నాం. మ్యాక్సిమం పిఠాపురం అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఇంకా గొప్ప ఊర్లా చేస్తారని మేము నమ్ముతున్నాం. అంటే పిఠాపురాన్ని ఒకటే చేస్తారా, రాష్ట్రాన్ని చేయరా? రాష్ట్రాన్ని ఎందుకు చేయరక్క? రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా మేము అందరం ఆయనకు ఓటేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచారు కదా, ఇప్పటి వరకు అయితే పిఠాపురాన్ని విజిట్ చేయలేదు. ఆయన అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. అభివృద్ధి బాగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అసలు పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధి కావాలి? పిఠాపురం ప్రజలకు ఏమి సమస్యలు ఉన్నాయి? ప్రజలకి అందరికీ చూస్తారని ఓటేయారండి అందరూ. మరి రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది కదా పవన్ కళ్యాణ్ మీద, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి. ఇప్పుడైతే పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గేటు తన్నబోడండి, కొట్టుకుని మరి వెళ్ళారు కదండి. అక్కడ ఇక్కడ పిఠాపురం పేరు నిలబెట్టుకున్నామండి మేము. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అదృష్టం ఉండాలండి రావాలన్నాక. ఇంక నిలబెట్టుకోకపోతే ఇంకెందుకండి? అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత పెద్ద నాయకుడు, ఎంతో కష్టపడి ఎంతో కృషితో ఇన్నేళ్ళ తర్వాత గెలిచాడండి. ఇంత పెద్ద మెజార్టీ అవ్వతే ఇంకెంత మెజార్టీ అండి, అంతే కదా. అందుకనే అండి పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా గెలిపించాల్సిందండి. అది మా బాధ్యత మేము నిర్వర్తించామండి. అది మరి మీరు గెలిపించుకున్నారు కదా, ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు అయితే పిఠాపురం రాలేదు. ఆయన అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా? అవునండి, ఖచ్చితంగా చేస్తారండి. ఆయన అన్న మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారండి. అదే ధైర్యంతో గెలిపించామండి మేము పవన్ కళ్యాణ్, అంతే అండి. ఇప్పటి వరకు ఆయన రాలా, వచ్చిన తర్వాత అసలు సంబరాలు ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ? ఉంటాయండి, ఖచ్చితంగా గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తారండి. ఆయన రావడమే తప్ప ఆయన వేరే లెవెల్లో చేస్తారండి. ఆ సెలబ్రేషన్ మాత్రం ఊహించుకోక్కర్లేదు అస్సలు, అది మాత్రం కన్ఫర్మ్. వర్మగారిపై అప్పుడు దాడి జరిగింది కదా, అసలు వర్మపై దాడికి ఎవరు కుట్ర అంటారు ఇదంతా? అది మనకు తెలియదండి. ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని మాకు ప్రజల్లో నమ్మకంతోనే ఆయన కూడా సపోర్ట్ చేశారు. వంగా గీత ఓడిపోయిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ప్రజల మధ్య తిరగట్లేదు అని అంటున్నారు. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా తిరగట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వస్తారమ్మా, ఆయనకి ఇచ్చిన పదవులు చిన్నవి కాదు కదా. గీత గారండి, ఇంకా ఆవిడైతే ప్రస్తుతానికి కనిపించలేదండి. ఇంకా ఎలక్షన్ అయిన కానీ కూడా ఇంకా ఆయన ప్రజల్లో కానీ ఎక్కడా కనిపించలేదు. ఆవిడ కనిపించదు కూడా అండి. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వరకు రాలేదు. మరి ప్రమాణ స్వీకారం చేసి అన్నీ చేసిన తర్వాత ఆయన వస్తారంటారా? వస్తే అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి చేస్తారా? అసలు చేస్తారమ్మా, చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఇవాళ 70,000 చిల్లర మెజార్టీతో గెలిపించుకున్నాం. తర్వాత నెక్స్ట్ కూడా ఆయన ఇక్కడి నుంచే సీఎంగా కూడా ఆయన చేస్తారన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆయన ఇంకా ఆయన గెలిపించుకుంటాం. ఆయన పిఠాపురాన్ని డెవలప్ మాత్రం చేస్తారు. తర్వాత ఆయన రాలేదు అనడానికి కారణాలు, ఆయన ఒక 5 పదవులు తీసుకున్నారు అభివృద్ధి మీద, అటవీ శాఖ. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు చేయడానికే
ఇప్పుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ ఖాళీగా ఏసీ రూమ్లో కూర్చోవట్లేదు. అక్కడ ఎక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఓన్లీ పిఠాపురం ఒకటే చేస్తాం కదమ్మా, మొత్తం రాష్ట్రం అంతా చేయాలి ఆయన. ఆ పని మీద ఆయన ఉన్నారు. ఆయన తప్పుగా అనుకోవక్కర్లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వాహన మిత్ర అని చెప్పి ప్రవేశపెట్టారు కదా, దానివల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? లేదు అంటే లబ్ధి చేకూరితే మీరు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మీకు అలాంటి అదే పథకం కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అమ్మ మాకు ఏ డబ్బులు వేయవసరం లేదమ్మా. మాకు ఏ ప్రభుత్వం ఏ డబ్బులు గట్రా ఏం వేయవసరం లేదమ్మా. మమ్మల్ని ఇప్పుడు ఆయన 10,000 వేసారు, అది వాస్తవే. కానీ అక్కడ జరిగింది మీకు డబ్బులు వేసారని తెలుసు తప్ప అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు. రోజుకి ఒక 500 అక్కడ మేము టికెట్లు ఎక్కిస్తుంటే వెనక నుంచి ఒక ఫోటో, ఎదరి నుంచి ఒక ఫోటో, ఆన్లైన్ కేసు. మళ్ళీ ఇప్పుడు నెలలకి ఎంత అవుతుందో తెలుసమ్మా ఇలాంటివన్నీ. తర్వాత ఆటో పెట్టుబడులు, ట్యాక్సులు, గ్రీన్ ట్యాక్స్ అంట, లా ట్యాక్స్ అంట, ఈ ట్యాక్స్ అంట, పెట్రోల్ రేట్లు, ఇవన్నీ ఆయన 10,000 వేసారన్న పేరే. ఆటోలకు డబ్బులు వేసారు, ఆటోలకు డబ్బులు వేసారు. మాకు అటువంటి పథకాలు ఏమి వద్దమ్మా. మమ్మల్ని సలగా శుభ్రంగా మేము టికెట్ ఎక్కించుకుని 10 రూపాయలు మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం. మాకు ఎవరో డబ్బులు వేయొద్దు. కానీ ఈ ఫ్రీ బస్ అన్నది వేయకుండా మాత్రం ఉంటే మాకు మా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మాకు ఒక ఆధారం దొరుకుతుందమ్మా. మేము ఇక్కడ పిఠాపురం కనకమహాలక్ష్మి యూనియన్ అనే ఆటో యూనియన్ పిఠాపురం మెయిన్ సెంటర్లో మాకు యూనియన్లో ఒక 500 ఆటోలు, ఓన్లీ మా యూనియన్లో 500 ఆటోలు ఉన్నాయమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఆటోలు పడి ఇబ్బందులు చూస్తున్నాం. తినడానికి వాళ్ళకి ఆయన ఏదో పథకం పెడితే ఏదన్నా ప్రజలకి ఇంకొకటి ఏదైనా పెట్టాలి. ఇప్పుడు ఆటో వాళ్ళు పట్టకొట్టి పథకం అంటే ఇది కరెక్ట్ కాదు. అక్కడ మా ఆటో సోదరులు అందరూ కూడా రోడ్డును పడిపోయారు ఇప్పుడు తెలంగాణలో. మరి ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగిద్దామో అని మేము ఎప్పటికప్పుడు మా భార్య పిల్లలు ఎలా బతకాలా ఏంటి, మా రోడ్డు మీద మేము కూడా పడతామని చెప్పి చాలా భయంతో ఆయన ఏ ప్రకటించారో అని చెప్పి చాలా ఆందోళనగా మేము కూడా ఉన్నాం. మరి మీ సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం ఏమైనా జరిగిందా? అంటే ఆయన అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఎనర్స్ చేయలేదమ్మా. ఆటో అంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్ వేస్తానని. కానీ ఏదన్నా మేనిఫెస్టోలో ప్రకటించారు కదా ఫ్రీ బస్సులు ఉంటాయని చెప్పి. అదే ఇప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మొన్న ఒక లెటర్ కూడా తీసుకెళ్దామని రేపు ఎల్లుండిలాగా వెళ్తాం మేడం. ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. తర్వాత మా వరం గారి ద్వారా కూడా వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయన ఏదన్నా తొందరపడి ఏ నిర్ణయం అన్నా పెట్టారంటే మా బతుకులంతా రోడ్డు మీద పడిపోతాయి. ఏంటి ఇవాళ ఇంటికి ఒక ఆటో చెప్పిన ఉందమ్మా. చదువుకున్నవాడు ఆటోవే, చదువు లేనివాడు ఆటోవే, అలాగే ప్రతి కుటుంబానికి ఆటో ఉంది. దానివల్ల మరి కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు కూడా కొంచెం మా ఆటో బతుకులు, మా ఆటో కార్మికులను ఆదుకోవడానికి కొంచెం ఇది కొద్దిగా ఏ దృష్టికి తీసుకెళ్తారో మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రోజా అసెంబ్లీ గేట్ దాటనివ్వనని చెప్పేసి సంచలన కామెంట్స్ చేసింది కదా పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించుకున్నారు. దాని మీద రోజా చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? నమ్మకం లేదండి. కర్మ ఈజ్ బ్యాక్. కర్మ సిద్ధాంతం నేను ఇప్పుడు అదే ఫాలో అవుతాను. కర్మ సిద్ధాంతం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత, ఇప్పుడు వస్తే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. ఖచ్చితంగా డెవలప్ చేస్తారు, చూడక్కర్లేదు. ఒక్కసారిగా గ్లామర్ తగ్గిపోయింది కదా. ఎలక్షన్స్ టైంలో మొత్తం పిఠాపురం అంతా సెలబ్రిటీలతో నిండిపోయి ఉంది. ఇప్పుడైతే ఏ ఒక్క సెలబ్రిటీ కనిపించట్లేదు. ఏమంటారు దీని మీద? ఏముందండి, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తుందని తెలుసు, అందరికీ తెలుసు. కానీ తెలియక కొంతమంది ఏమంటారంటే వైసీపీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. దానివల్ల ఎక్స్పెక్టేషన్ తగ్గించడం కోసమే నాయకులు కానీ సినీ గ్లామర్ కానీ అందరూ ఇక్కడికి వచ్చి పెట్టారు. కాబట్టి ప్రజలు కూడా తెలుసు ఎవరిని ఎక్కించాలో ఎవరిని దించాలో అని తెలుసు, కాబట్టి దించారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పిన రోజా మాటలకి మీరేమంటారు? ఆవిడ పవన్ కళ్యాణ్ తాకనే ఉన్నది. ఇప్పుడు ఆవిడకే తాకలేకుండా పరిస్థితి లేకుండా ఉంది కదా. ఆవిడ చాలా ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఆవిడే ప్రశ్నించుకోవాలి ఇవన్నీ చూసి. ప్రజల నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు కదా. ఆవిడ ఎన్నన్నా ఊహించుకోవచ్చు, నాయకులు ఎన్నన్నా ఊహించుకోవచ్చు, కానీ ప్రజల తీర్పుని కానీ నిర్ణయాన్ని కానీ ఎవరో కాదనలేరు కదా. అది 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, మరి పిఠాపురంలో సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? పిఠాపురం సంబరాలు అంటే ఆకాశాన్ని అంటుతాయండి. కార్యకర్తలు కానీ అభిమానులు కానీ జనసేన కేడర్ కానీ చాలా గట్టిగా ఉంది. అభిమానులు అయితే మాత్రం తిరగలేదు. ప్రతి కార్యకర్త కూడా ఏ ఒక్క ఓటు కూడా పోకుండా చేశారనమాట. అంత ఎలా కష్టపడ్డారు. ఆయన ఈసారి పిఠాపురాన్ని మంచి అభివృద్ధి చేసి చూపిస్తే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఆయన ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా. తర్వాత ముఖ్యమంత్రి కూడా కావచ్చు ఆయన. అది
పిఠాపురంలో మీరు ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? పిఠాపురం అభివృద్ధి అంటే రోడ్లు కావాలి, కొన్ని స్థలాలు ఉన్నా సరే పట్టాలు లేవు, పేద ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి. ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలడానికి ముఖ్య కారణం ఎవరంటే వర్మ గారు. ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ గెలలేరు. ఆయనే చాలాసార్లు చాలా మీటింగ్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వర్మ గారిపై దాడులు జరిగాయి కదా, అది ఎవరు చేయించారని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేస్తారండి, ప్రతిపక్షం చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను కొట్టేసుకోలేను కదా, నాకు ఆపోజిట్ ఎవరుంటే ఆడే కొడతారు, అంతే కదా. కాబట్టి ప్రతిపక్షం చేయించి ఉంటుంది, అది మాత్రం పక్క అందరూ తెలిసిన విషయమే. రాజకీయాలు ఇది కామన్ కదా. వర్మ గారు అంటే పాలన వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో. అంటే దానివల్ల ఇలా ఓడిపోతారు, మేము కొట్టడం వల్ల వాళ్ళు గెలిచేస్తారు అనుకోవడం పొరపాటు. దాన్ని బట్టే ప్రజలు నిర్ణయం గట్టిగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అత్యధిక 70,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు. పిఠాపురం ప్రజలు అయితే పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో నెగ్గించుకున్నారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది, మంత్రి బాధ్యతలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు అయితే పిఠాపురం అయితే దర్శించలేదు, విజిట్ చేయలేదు పవన్ కళ్యాణ్. దీనిపై మీరేమంటారు? అసలు ఆయన అభివృద్ధి చేస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారనే ఆయనకి 70,000 మెజార్టీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు నెగ్గించింది ఆయన్నే. దేనికోసం? అభివృద్ధి కోసం. అభివృద్ధి ఆయన పలుగు పారపట్టుకుని చేయనవసరం లేదు. ఆయన కార్యకర్తలతో చేయించవచ్చు, ఆయన వెనకాల ఉన్న కార్యవర్గంతో చేయించవచ్చు. ఏ విధంగానే అభివృద్ధి చేసి చూపిస్తాడు, ఇది మాత్రం పక్క. ఇప్పటి వరకు పిఠాపురం ఎందుకు రాలేదంటారు? రాలేదండి, ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారాలు, మంత్రి పదవి స్వీకారాలు అవి ఉన్నాయి కదా, దానివల్ల ఆడవాళ్ళు పడిపోయి రాలేదు తప్ప ఆయన రాకూడదనే ఉద్దేశంతో అయితే కాదు. ఇప్పుడు రోజా ఉంది కదా, అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి ఇలా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా నా పేరు వెన్న చంద్రరావు అండి, మాది పిఠాపు నియోజకవర్గం. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఓసీ సోదరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ కూడా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు మేము పిలుచుకున్నాం, మా నియోజకవర్గం అంతా పిలుచుకుని మిమ్మల్ని మేము నెగ్గించుకుంటాం, తప్పుడుగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము సమాధానం చెప్పుతాం అనే విధంగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి మేము కోరుకోవడం, ఆయన రావడం, ఆయనకి మేము ఇంకా కఠోరమైన దీక్ష చేసి ఎవరితోనో వాళ్ళు మేము సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన నెగ్గించాలనుకున్నాం. అది భారీ మెజార్టీతో నెగ్గించుకున్నాం. ఇకపోతే రోజా అది ఒక కొజ్జ, తెరిచిన పుస్తకం. దానికి ఏం తెలుసానండి, దత్తపుత్రుడు అంది. ఏ దత్తపుత్రుడు? పిల్లలు లేకపోతే పెంచుకునే వాళ్ళని దత్తపుత్రుడు అంటారు. చంద్రబాబు నాయుడికి పిల్లలు లేరా అండి? ఆయన కొడుకు లేడా? ఆయన దత్తపుత్రుడని చెప్పడం ఏంటండి? ఆయన దత్తాత్రేయ అవతారం, దత్తపుత్రుడని ఆవిడనుకుంటుంది. దత్తాత్రేయ అవతారం పిఠాపురాన్ని స్వయంభూ ఇక్కడ దత్తాత్రేయుడు వెలిసాడు, అంచేతనే ఆయన ఇక్కడ పిలుచుకున్నాం, మేము నెగ్గించుకున్నాం. ఇంకోటి ప్యాకేజ్ స్టార్ అని అంబటి రాంబాబు గారు, ఆ కొడాలి నానిని ప్యాకేజ్ స్టారా? ప్యాకేజ్ అంటే నువ్వు ఎంత ఇస్తే ప్యాకేజ్ అవుతుంది ఆయనకి? ఆయన సొంత కూతురు సొంత అల్లుడు కూడా ఆయన్ని వద్దు అనుకుని చెప్పి దూషించి మాట్లాడినారు కదా. ఆయనకి ఓటేస్తే ఇంకంత పరమ నీచం ఇంకోటి ఉంటుందని చెప్పి అతను అల్లుడు గౌతమ్ గారు, డాక్టర్ గౌతమ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు ప్యాకేజ్ స్టార్ అని మొదలెట్టాడు. ప్యాకేజ్ అంటే ఏంటి? ఆయన సంవత్సరానికి 2 సినిమాలు ఇస్తే 200 కోట్ల రూపాయలు వస్తుంది. ఆయనకి ఏ ప్యాకేజ్ ఇస్తే నువ్వు కొనగలవు? అలాంటి వ్యక్తిని కొనగలవా? నీతి నిజాయితీ ఆయన పెట్టుబడి. 2014లో ఆయన పార్టీ స్థాపిస్తే 14లో ఒక సీట్ నెగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. 2019లో ఒక సీట్ నెగ్గింది, అయినా సరే ఎక్కడ తగ్గలేదు. 2024 వచ్చేసరికి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక పవన్ కళ్యాణ్కి ఉంది. అది చేసి నిరూపించాడు. అతను నువ్వు ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, మీకు ఇచ్చిన శాఖలేడో చెప్పండి. మీరు ఎక్కడన్నా ఏదైనా డెవలప్ చేశారనుకుంటే ఎక్కడన్నా మా నియోజకవర్గంలో మీ నలుగురు ఎక్కడన్నా శంకుస్థాపన చేశారా? అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, జోగి రమేష్ కానీ, కొడాలి నాని కానీ మీరు ఎక్కడైనా మా పిఠాపు నియోజకవర్గంలో మీరు శంకుస్థాపన చేశారా? మీకు నలుగురికి మినిస్టర్లు దేనికి ఇచ్చాడు? చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టడానికి. మీకు అపోజిట్ పార్టీ ఎవరండి? తెలుగుదేశం. అతను వాళ్ళని ఏమనకుండా వదిలేసి ఎంచేపు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, ఇదే పని. రెండో పని ఉంది మీకు. అంచేతనే ఈవేళ మీకు ప్యాకేజీ లేకుండా ఎక్కడికే దత్తతం లేకుండా కూడా చేసి పారేసాం మేము.
ఎందుకు ఇప్పుడు చేసావు? ఇప్పుడు వంగ గీత గారు ఉన్నారు. అప్పుడు అన్నారు కదా, ప్రజలకి స్థానికురాలిని, నేను స్థానికంగా ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆవిడ ప్రజల మధ్యలో తిరగడం మానేశారా? లేదా ప్రజలు ఆమె వద్దనుకుని పంపించేశారా ఇక్కడ నుంచి? ఏమండి, ఆవిడి మా పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో అయినా ఎక్కడైనా సరే నేను కోపు పెట్టనని చెప్పాడు అంటే మేము శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తాం వాళ్ళకి. ఆయన ఒక పార్టీ నాయకుడు నేను కాపుల్ని, నేను బీసీలని, నేను ఎస్సీలని ఎక్కడ చెప్తాడండి? ఈవిడేముంది, పవన్ కళ్యాణ్ కాపు బిడ్డ అయితే నేను కాపు ఆడబడుచునంది. కాపు ఆడబడుచు కాబట్టి ఆ వేళ మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉండగా మీకు మేము ఎమ్మెల్యేని చేసాం. అయినా సరే మీరు ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టలేదే. అయినా సరే మేము మిమ్మల్ని ఆదరించాం. మరలా 5 సంవత్సరాలు మీ ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చిందా మేము ఎంపీ చేసాం. ఇప్పుడు మరలా మీరు ఈ పార్టీ నాయకుడు పోటీ చేసినది కూడా మీరు పోటీ చేసి నెగ్గుతానంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోం కదా. ఓ పార్టీ నాయకుడు పోటీ చేశాడు, మాకు పిఠాపురం డెవలప్ అవుతుందని మేము నమ్మాం. అతని నీతి నిజాయితీ నమ్మాం. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతిని నిజాయితీని మేము నమ్మాం కాబట్టి ఈవేళ అందరూ కూడా అన్ని కుటుంబాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చేయండి. స్వచ్ఛందంగా ఎవరో చెప్పినా చెప్పకపోయినా అందరూ రోడ్డు మీదకి వచ్చేసాం. ఏంటి, ఆయన నెగ్గించుకోవాలి. ఎక్కడో పాపం ఆయన తెలియని చోట్లోకి వెళ్ళి పోటీ చేశాడు, ఆయన అక్కడ ఓటమి చెందాడు. ఇక్కడ మనం నెగ్గించుకుందాం అని చెప్పి మొత్తం కుటుంబాలన్నీ బయటకు వచ్చేయండి వేళ వచ్చేసి. ఆ విధంగానే కూడా అతన్ని నెగ్గించుకున్నాం. మాకు పిఠాపురం డెవలప్ చేస్తాడని ఒక ఆలోచన ఉంది, ఆశ ఉంది. అతను చేస్తాడని నమ్మకం మాకు పూర్తిగా ఉంది. చేస్తాడు కూడా ఆయన. బాబాయ్, ఇప్పుడు పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ని గెలిపించుకున్నారు కదా భారీ మెజార్టీ తోటి. ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలోకి ఆయన అయితే అడుగు పెట్టలేదు. ఆయన అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామ్మా. ఆయన పిఠాపురం నుంచి అభివృద్ధి చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మేము నెగ్గించుకున్నాం. ఆయన పచ్చిగా అభివృద్ధి చేస్తారు. అయితే ఇంకా రాలేదు. మరి అవతల కూడా చూసుకోవాలి కదా. మినిస్టర్, సీఎం లెవెల్లో ఉన్న మనిషి ఆ టేబుల్ అంతా చూసుకొని అప్పుడు పిఠాపురం వస్తారమ్మా. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఇంత మెజార్టీ ఇచ్చినందుకు తప్పకుండా ఆయన అభివృద్ధి చేస్తారు. ఈ లోపల మరి జగన్ గారు చేసిన ముందు అభివృద్ధి ఏమీ లేదమ్మా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేదు. వంగ గీత గారు నేను స్థానికురాలిని అని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి అని అన్నారు. ప్రజల మధ్య మనిషిని, ప్రజలతోనే తిరుగుతాను అని చెప్పి. ఎంపీ అవ్విన తర్వాత అసలు రాలేదమ్మా. ఏదో మొన్న వచ్చి ఎలక్షన్లో వచ్చి నేను అందుబాటులో ఉంటాను, ఇంటి ఆడబడిచిని పిఠాపురానికి ఏదో చేస్తానంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరమ్మా. పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారు. పిఠాపురాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. పిఠాపురాన్ని అభివృద్ధిలోనే అది మేము నమ్ముతున్న ప్రజలంతా నమ్మారు. ఆయన పట్టం కట్టారు. అది ఇలాగే జగన్ గారు 26 జిల్లాల్లో మండలాలు ప్రభుత్వ ఆస్తులు కట్టారు. 640 కోట్లు ఎంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మరి అవన్నీ ప్రభుత్వం ఆస్తులు మరి స్వాధీనం చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడాలు కట్టారు జగన్ గారు. ఆ కట్టిన దాన్ని మరి ఏం చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది ప్రజల ధనం అంతా. నమస్తే బాబాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు కదా, ఆయన అభివృద్ధి చేస్తారంటారా? ఇక్కడికి కంపల్సరీగా చేస్తారండి. ఎందుకంటే పిఠాపురం అంటే ఆయనకు మహా ఇష్టం. పిఠాపురం అనే కాదండి, ఏ ఊరైనా సరే ఆయన ఒక నాయకుడు, ప్రజల కోసం ఉన్న మనిషి. అతను ఖచ్చితంగా చేస్తారని ప్రజలు కూడా అందరూ కూడా నమ్ముతున్నారు. తర్వాత ఏంటంటే అతను ప్రజెంట్ అభివృద్ధి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే ప్రజల బాధలు చూడలేక ఆయన ఏ ఊరు వెళ్ళినా సరే ఎక్కడ చూసినా ఏదో లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ ఆయన గమనించి మనం రాజకీయాల్లోకి వెళ్ళాలి, మనకు ఆ డబ్బు ముఖ్యం కాదని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే చేస్తారు. కూటమిలో సమస్య పరిష్కారమైందా, లేదంటే అంతర్గత కుమ్ములాట ఏమైనా మొదలయ్యిందా? లేదండి, ఏం కుమ్ములాటలేదు. అందరికీ బాగానే ఉంది. ఎవరికి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఎవరికి కూడా ఏమైనా ఇబ్బందులు లేవు. అంటే అప్పుడు వర్మ కారుపై ఇలాగా దాడి జరిగింది అని చెప్పేసి వచ్చింది కదా, అది జనసేన పార్టీ నాయకులే జనసేన పార్టీ శ్రేణులే జరిపించారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అప్పుడు అదేం కాదండి. అదేంటంటే ముందు వాళ్ళు టీడీపీ నాయకులే. అప్పుడు ఏదో కొన్ని డిస్కషన్లు అలా పాత కక్షలు పెట్టుకుని అంతే తప్ప అది జనసేన వాళ్ళది కాదు, అది కాదు. అంటే ఇంకా సిచ్యువేషన్ అలా జరిగింది అంతే. పాత టీడీపీ నాయకులు ఏదో కక్షలు ఉంటాయి, పాత కక్షలు ఏవో జరిగింది. వర్మ గారికి ఎలాంటి పదవి ఇవ్వచ్చు అంటారు? వర్మ గారు ఇక్కడైతే త్యాగం చేశారు కాబట్టి ఆయన అయితే పెద్ద పదవి పెడతారు, మంచి పోస్టులో కూర్చోబెడతారని అందరూ ఆశిస్తున్నారు. ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా గట్టిగా ఉంటాయండి. అంటే పార్టీ నాయకులే కాదు, పార్టీ కార్యకర్తలే కాదు, అభిమానులు కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా గట్టి సంబరాలు చేసుకుంటారు. అయితే మా సంబరాలకి ఆయన అంకకపోవచ్చు. ఎందుకంటే 6 మినిస్టర్లు అతని చేతులు ఉన్నాయి కాబట్టి ఆయన మా
అంకకపోవచ్చు కానీ మా సంబరాలు మట్టి కాకు మేము మామూలుగా సంబరాలు చేసుకుంటాం అందరూ కూడా. ఇప్పుడు పిఠాపురంలో ప్రజలు ఏరుకోరి గెలిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ని. ఆయన అధికారంలోకి వస్తే ఇక్కడ మీరు పిఠాపురం ఇది అభివృద్ధి చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ సమస్యలతో మేము బాధపడుతున్నాం అని ఏమైనా ఉన్నాయా పిఠాపురం ప్రజలకి? మెయిన్గా పిఠాపురంలో సమస్యలు అంటే ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర సమస్యలు ఉన్నాయండి. కానీ ఆ సమస్యలు అన్నిటికీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో జనం ఉన్నారండి. ఆ నమ్మకాన్ని ముందు చేయకుండా పవన్ కళ్యాణ్ నిలబడుతున్న ఒక ఆశతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరుగుతున్నారండి. ఆయన మీద నమ్మకంతో. ఎలక్షన్ టైంలో అయితే మరి చాలా మంది సెలబ్రిటీలు కానీ ఈ మీ పిఠాపురం మొత్తం ఒక వెలుగు అయితే వెలిగింది. ఎక్కడ చూసినా సెలబ్రిటీలు ప్రచారాలు కానీ బుల్లితెర వెండితెర అని అసలు ఎలాంటి ఇది భేదం లేకుండా అంతా సెలబ్రిటీలు అందరూ పిఠాపురంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ కళ తగ్గిపోయింది ఎందుకు? కళ తగ్గిందంటే పాపం ప్రతి ఒక్కరు కూడా మన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని అతను మనం గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క సెలబ్రిటీ వస్తాం జరిగిందండి. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తన వంతు సహకారంగా ప్రజలకి జనంలో తిరిగి అతను అలా సహకారం చేసి ప్రతి ఒక్కరిని మాట్లాడే విధానమే కాదు, ప్రతి ఒక్కరిని కాళ్ళ మీద పడి నమస్కారం చేసిన రోజులు కూడా ఉన్నాయండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. కానీ పక్షపాలం ఏం చేయాలంటే వాళ్ళకి చేతులెత్తి మేము నమస్కారం పెట్టాలండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా మేము అందరినీ కూడా గౌరవించాం. మేము తీసుకెళ్ళిన ప్రతి చోట కూడా మాకు మంచి స్పందన వచ్చింది. స్పందన ప్రకారంగా మేము గెలిపించుకోవడం కూడా జరిగింది. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నామండి. చూశారు కదా పిఠాపురం ప్రజలైతే పవన్ కళ్యాణ్ని మేము దగ్గరుండి గెలిపించుకున్నాం, పవన్ కళ్యాణ్ మా కోసం అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన రాక కోసం అయితే పిఠాపురం ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత సంబరాలు అంబరాన్ని అంటున్నాయని అయితే చెప్తున్నారు. ఆయన వస్తారు, అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.